కాకినాడ నగరంలో పచ్చదనం కోసం 2% నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు. ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామర్లకోట రోడ్డు వరకు, ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైర్స్లో కానీ, రోడ్ల మార్జిన్లో కానీ ఎక్కడ కూడా కాసింత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ 7 ఆకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది.